ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, సహోదర సహోదరీలారా, మీకు మన ప్రియ ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు. ప్రియులారా, స్పిరిచువల్ థాట్స్ 1 అను మా యూట్యూబ్ ఛానల్, అందులోని కీర్తనలు, వర్తమానములు మీరు విని మేలు పొందుచు ఈ ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము. ప్రభువు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి ఒక నూతన దినమును బట్టి మనము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. మంచిది, మనము దేవుని గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మను ప్రేమించి మీరు మాకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి, మాకిచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. యేసు క్రీస్తునందు మీరు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మీ వాక్యము మేము చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మను దర్శించుమని, మీ వాక్యము ద్వారా మా జీవితాలు మార్చుమని, మా ప్రవర్తనలో మార్పును కలుగచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకున్నాము. ఇక్కడ యేసు ప్రభువు ఆయన పిలిచిన పిలుపును మనం చూస్తున్నాము. ఆయన ప్రతి ఒక్కొక్కరిని
ప్రేమతో పిలుచుచున్నాడు. ఆయన పిలుపుకు లోబడిన వారు, ఆయన పిలుపుకు లోబడి ఆయనను వెంబడించుచున్నవారు దీవించబడుతూ బలపరచబడుతున్నారు. అయితే ఈ 2 వచనములలో ఒక మాట మనము గమనిస్తున్నాము. ఏమిటి ఆ మాట అంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. లోకములో ఎన్నో భారములు ఉన్నవి. ఉద్యోగ భారము, వ్యాపార భారము, విద్యా భారము, వ్యవసాయ భారము, చేతి వృత్తి భారము, అప్పుల భారము, ఇలాగున ఎన్నో భారాలు ఉన్నవి. అందులో భారములకు తట్టుకొనలేక కృంగిపోయిన వారు, నీరసిల్లిన వారు, ప్రమాదకరమైన స్థితిలో నిలిచిన వారు, మరణించిన వారు మనము గమనిస్తూ ఉన్నాము. ఈ భారముల నుండి విడుదల కొరకై అదే మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ప్రతి ప్రయత్నములో కూడా తనకున్న భారమును తనకు తానే తీసివేసుకొనలేని పరిస్థితిలో ఉన్నాడు. కొన్ని భారములు ఎక్కువగా ఉంటాయి, కొన్ని భారములు తేలికగా ఉంటాయి, కొన్ని భారములు మానవుడు కొంతవరకు పరిష్కరించుకోగలడు, కొన్ని భారములు మానవుడు మోయలేని భారములు. కానీ ప్రియులారా, మానవుడు లోకములో కలిగి ఉన్న భారములన్నిటికంటే పాపమనే భారము అది చాలా చాలా ప్రమాదకరమైనది. ఈ పాపమనే భారము శరీరపరముగాను, అంతరంగముగాను, మనసు పరముగాను మానవుని కృంగదీయుట, మానవునికి సొమ్మసిల్ల చేయుట, మానవుడు బలహీనుడగుట, మానవుడు పడిపోవుట, ఈ పాప భారము మానవుని జీవితములో కృంగుదలను కలుగ చేస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మొదటి మనుష్యుడు దేవునికి అవిధేయత చూపుట ద్వారా ఆ మొదటి మనుష్యుడు పాపములో పడిపోయెను. అనగా మానవుడు దేవునితో కలిగి ఉన్న ఆ సహవాసమును దూరము చేసుకొనెను. దేవునితో కలిగి ఉన్న సహవాసమునకు దూరమై లోకముతో సహవాసము, అంధకారముతో సహవాసము,
పాప సంబంధమైన క్రియలతో సహవాసము, చీకటి శక్తులతో సహవాసము. అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలలో ఏమంటున్నాడు? ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము. ఒక మనుష్యుడు అవిధేయతను చూపుట ద్వారా ఆ అవిధేయతను బట్టి కలిగిన ఫలమే మరణము. ఈ మరణమే రెండవ మరణము. ఇదే నిత్య నరకాగ్ని, పాతాళము, అగ్నిగుండము. అయితే ప్రియులారా, దైవ గ్రంథములో కీర్తనాకారుడైన దావీదు ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథము 38వ కీర్తన 3, 4, 5 వచనాలు గమనించినప్పుడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అంటున్నాడు. నా దోషములు నేను మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి అంటున్నాడు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి అంటున్నాడు. అంటే పాపమును బట్టి ప్రతి మానవునికి స్వస్థత లేదు. ఇది ఆత్మ సంబంధమైన రోగము. ఈ రోగమే మనస్సును పాడు చేసినది. ఈ రోగమే హృదయమును పాడు చేసినది. ఈ రోగమే తలంపులను పాడు చేసినది. ఈ రోగమే మానవుని పూర్తిగా పాడు చేసినది. ఈ రోగమే పాప సంబంధమైన రోగము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయము చెడిపోయి ఉన్నప్పుడు హృదయములో నుండి వచ్చు మాటలు కానీ, హృదయములో నుండి వచ్చు ఆలోచనలు కానీ చెడ్డవే బయటికి వచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును. మానవుడు ఈ పాపమును బట్టి నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు. పాప భారమును కలిగి ఉన్నాడు. ఆ భారము అతని జీవితములో మోయలేని బరువు వలె మోపబడి ఉన్నది. పాపము వలన వచ్చు జీతము మరణము.
ఈ పాప సంబంధమైన రోగము కలిగిన మానవుడు, ఈ పాప సంబంధమైన భారమును కలిగి ఉన్న ఈ మానవుడు తన జీవితములో ఈ పాప రోగమును తీసివేసుకోవాలి అంటే, ఈ పాప సంబంధమైన భారమును తీసివేసుకోవాలి అంటే, పాపి అయిన ప్రతి మానవుని కొరకై యేసుక్రీస్తు మానవుడుగా లోకములోనికి వచ్చెను. దేవుడే మహిమలో ఉన్నవాడు, నిత్యత్వములో ఉన్నవాడు, ఆరాధనలో ఉన్నవాడు, నిరంతరము కీర్తించబడుచున్నవాడు, నిరంతరము ఘనపరచబడుచున్నవాడు, తండ్రి యొక్క సహవాసములో ఉన్నవాడు, తండ్రి సన్నిధిలో ఉన్నవాడు, ఆ ప్రియ ప్రభు మానవుడుగా లోకములోనికి పంపబడెను. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే తన కుమారుని లోకములోనికి పంపెను. అమ్మా, బాబు, యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకై మానవుడుగా లోకములోనికి పంపబడెను. దేవుడే మానవుడుగా లోకములోనికి వచ్చెను. మహిమగల దేవుడే మహిమను విడిచిపెట్టి ఆకారమందు మనుష్యుడిగా కనబడెను. మనుషుని పోలికగా పుట్టెను. దాసుని స్వరూపము ధరించుకొనెను. రక్త మాంసములు కలిగి ఉన్న ప్రభు ఆయనే మానవుడుగా ఈ లోకములో 33.5 సంవత్సరములో ఎంతో శ్రేష్టమైన జీవితము జీవించెను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మన పాపములు పరిహరించుటకు, మన పాపములు తీసివేయుటకు, మనలను మరణము నుండి తప్పించుటకు సరిపోయినవాడు. యేసుక్రీస్తు ప్రేమ ఎంత అమూల్యమైనది. 3.5 సంవత్సరముల సేవా పరిచర్యలో ప్రభువు పరలోక సంబంధమైన సంగతులు బోధించాడు. దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించాడు. అనేకులకు మేలు చేశాడు. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు. ఆయన ద్వారా అనేకులు మేలు పొందిరి. అనేకులు విశ్వసించిరి. అనేకులు ఆయనను వెంబడించిరి. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో పట్టబడెను. అన్యాయపు తీర్పును పొందెను.
హేరోదు ఎదుట నిలువబడెను. గవర్నర్ అయిన పిలాతు ఎదుట నిలువబడెను. నిలువబడినవాడు దోషము లేనివాడు, నిలువబడినవాడు లోపము లేనివాడు, నిలువబడినవాడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. గవర్నర్ అయిన పిలాతు అన్నాడు అందరి ఎదుట, ఇతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ప్రభు న్యాయపు తీర్పులో నిలువబడి ఉన్నప్పుడు అన్యాయమైన తీర్పును పొందుతున్న ఆ సమయంలో పిలాతు భార్య వర్తమానం పంపింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. క్రీస్తు వద్దు, సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేసిరి. వారి కేకలే గెలిచెను. ప్రభు భారమైన సిలువను మోసుకొని వెళ్ళుచు యెరూషలేము వీధులలో వెళుతున్నాడు. అప్పటికి దూషించబడెను, బాధించబడెను, తృణీకరించబడెను, వేదన పొందెను. తల మీద ముళ్ళ కిరీటము, శరీరము మీద కొరడా దెబ్బలు, ఉమ్మి వేశారు, వీడా వాడా అని దూషించారు, ఇష్టానుసారముగా మాట్లాడిరి. ప్రభువు సమస్తమును భరించెను. ఎందుకంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన ఎదుట ఉంచబడిన ఆ శ్రేష్టమైన మహిమ కొరకై, ఆయన సిద్ధపరిచిన ఆనందమును మనకు ఇచ్చుట కొరకై, ఆయన ఉన్న ఆ మహిమ గల స్థానములోనికి నిన్ను నన్ను తెచ్చుట కొరకై యేసు క్రీస్తు ప్రభు సిలువను సహించెను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడి ఉంది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై సిలువను సహించెను, అవమానమును నిర్లక్ష్య పెట్టెను. ఇది ప్రియులారా ప్రభువు యొక్క ప్రేమ. సిలువ భారము తన శరీరము మీద భరించెను. మన పాప భారమును, మన దోష భారమును, మనము పొందనయున్న శిక్షను కూడా ఆయనే తన శరీరమందు భరించెను. సిలువ భారము భరించలేని భారమైనా మోసితివి ప్రభు, పలుమార్లు ఒరిగి లేచి గిరికి సాగితివి ప్రభు, సిలువ భారము. ప్రియులారా, నీ కొరకు నా కొరకు ప్రభువు సిలువ భారమును భరించెను. యెరూషలేమునకు గవిని వెలుపల కపాల మనబడిన స్థలములో
ఆకాశమునకును భూమికిని మధ్యలో వ్రేలాడదీయబడెను. ఇద్దరు నేరస్తుల మధ్యలో వ్రేలాడదీయబడెను. అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను. మన ప్రభు మన కొరకై సిలువలో వ్రేలాడెను. మూడు మేకుల చేత బంధించబడెను. తల మీద ముళ్ళ కిరీటము, చేతులలో మేకులు, పాదాలలో మేకులు, ప్రక్కలో బల్లెపు పోటు. ఆయన శరీరమంతయు రక్తసిక్తమాయెను. ఆయన దేహములో నుండి రక్తమును నీళ్లును కారెను. ఆయన హృదయము మైనము వలె కరిగిపోయెను. ప్రియులారా, ప్రభు ప్రేమ ఎంత విలువైనది! ఈ ప్రేమను నీవు ఎన్నడైనా ఆలోచించావా? ప్రభు మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున మృతులలో నుండి లేపబడెను. రోమా పత్రిక 4:25 ప్రకారము ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడెను. రోమా పత్రిక 5:1 ప్రకారము మనము క్రీస్తునందు విశ్వాసముంచుట వలన నీతిమంతులముగా తీర్చబడి యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. సిలువ భారము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన తిరిగి లేపబడుట, ఆయన ఆరోహణమై వెళ్ళుట, ఈ ప్రేమను మనము అర్థము చేసుకొని గ్రహించి ఆ ప్రేమను అంగీకరించినప్పుడు మనము నిత్య జీవమునకు పాత్రులముగా చేయబడదుము. అనేకులు యేసు క్రీస్తునందు విశ్వాసముంచి రక్షించబడి యేసు క్రీస్తు వారి కొరకై సిద్ధపరచిన నిత్య జీవమునకు పాత్రులుగా చేయబడి ఉన్నారు. ఈ వర్తమానం వినుచున్న నీవు నీ జీవితములో పరీక్షించుకొను. నీ పాప భారమును భరించిన, నీ కొరకై సిలువ భారము భరించిన, నిన్ను నీతిమంతునిగా తీర్చుట కొరకై మృతులలో నుండి లేపబడిన ఆ ప్రభువును నీవెరిగి ఆయన యందు విశ్వాసముంచి ఆయన నీ కొరకై సిద్ధపరచిన ఆ గొప్ప రక్షణను నువ్వు పొందాలి అని ప్రేమతో ప్రభు నామమున ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. పాప భారము, దోష భారము మా కొరకై సిలువలో భరించిన మా ప్రభువా, సిలువ భారమును భరించిన మా ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మేమైతే రక్షణ పొంది ఉన్నాము, నిత్య జీవమును స్వంతము చేసుకున్నాము. ఇంకా రక్షణ లేనివారు, పాప క్షమాపణ పొందని వారు, మారు మనస్సు లేనివారు
ఎందరో ఉన్నారు. అట్టి వారిని మీ వాక్యము ద్వారా దర్శించి, మీ ఆత్మ ద్వారా సంధించి, రక్షణలోనికి, విశ్వాసములోనికి, నిరీక్షణలోనికి నడిపించుమని, ఈ మాటలు దీవించుమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.